హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో ఎనీహౌ 7th నా థియేటర్స్ లో వీరతాండవమా శివతాండవమా అంతేనా? అంటే ఈ మూవీ గురించి చెప్పాలి, ఈ మూవీ ఎందుకు చూడాలి అనేది చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పినప్పుడు ఈజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. మనం ఇక్కడ చూసే లవ్ స్టోరీస్కి ఏముంటుందండి, మనకు అంటే ఏదైతే ఉన్నాయో కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళ నేచరే వేరు, వాళ్ళ పరిస్థితులే వేరు. అలాంటి పరిస్థితుల్లో అంత స్ట్రాంగ్గా ఒకరికొకరు స్టిక్ అవ్వడము అనేది చాలా బ్యూటిఫుల్గా అల్లుకున్న కథ అండి ఇది. సో నేను ఏదైతే ఇనీషియల్గా నమ్మానో, రాసేమో, తీసేమో, మేము ఏదైతే ఫీల్ అయ్యామో అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఆడియన్స్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అనేది స్ట్రాంగ్గా నమ్ముతున్నమాట. సో ప్లీజ్, తీయడం వరకు మా ఎత్తు, దాన్ని జనాలకి తీసుకెళ్ళడం మీ ఎత్తు. సో డైరెక్టర్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద లవ్ చూపిస్తారో స్వతహాగా అయితే నేను రాసుకోలేను. నేను ఐ కాంట్ రైట్ లవ్ స్టోరీస్ అనిపించేది, అసలు నా యాంగిల్ కాదు అనిపించింది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్యలో ఏదైతే కొన్ని సన్నివేశాలు అయ్యాయి, ఇంతకు ముందు పూర్వం నాకు ఏదైతే ఉన్నాయో అన్ని తీసుకొచ్చి పేర్కొన్నప్పుడు అబ్బా నా లైఫ్ లో చాలా మంచిగా ఉన్నాయి అని నాకు అనిపించింది అండి. ఐఎమ్ బ్లెస్డ్. ఎంటర్టైన్ చేసి ఉంటారు పాపం చేతుని, తన అందం మొత్తం మేకప్ ఎంత టైం పట్టారు. అరవింద్ గారు ఒక మాట అన్నారండి, ఈ మూవీ తర్వాత ఈయనకి లేడీస్ అభిమానులు ఇంకా పెరుగుతారు అనేది నాకు చెప్పారు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, బయట కనపడేది కదండి. నిజంగా ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చూడండి, అతను బిహేవ్ చేసిన విధానం ఉంది కదా, అది అంటే అది గ్లామర్ ఉండాల్సిన పని లేదు, వాళ్ళ అభిమానం సంపాదించుకోవడానికి అనేది అంత చక్కగా డిజైన్ అయిన క్యారెక్టర్. సో రియల్ లైఫ్ లో చాలా ఇంట్రోవర్ట్, బట్ రియల్ లైఫ్ లో ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ అంటే చంద్రమౌళి గారే. ఎవరన్నా అనుకుంటారు ఇంట్రోవర్ట్ అని ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తండేల్ అండి. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ట్రైలర్ కి అయితే మ్యాసివ్ రెస్పాన్స్. నేనే ఒక 20 times చూసుంటాను. సాంగ్స్ అయితే ఎన్నిసార్లు చూసాను.